హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగేంద్రను. ఈరోజు మనం మన పవన్ కళ్యాణ్ గారైన మన అన్న, మన బాస్, నేను అభిమానించే హీరో పవన్ కళ్యాణ్ గారి సినిమా 'ఓజీ' సినిమా చూడటం జరిగింది. ఉదయం 7 గంటల షోకి నేను మా ఫ్రెండ్స్‌తో వెళ్ళాము. చాలా ఎంజాయ్ చేసాము. సరే, ఈ సినిమా రివ్యూ ఏంటి? అసలు ఎలా ఉంది? ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇక ఈ సినిమా గురించి చెప్పే ముందు నేను ఒకటి పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆ సినిమా ఎలా ఉందో చెప్తాను. 2 ఒక రైటర్‌గా ఒక సినిమా మీద ఉన్న నాలెడ్జ్‌తో ఒక రైటర్‌గా, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌గా నాకున్న ఆహ్, సినిమా నాలెడ్జ్‌తో ఆ 'ఓజీ' సినిమా ఎలా ఉందనేది నేను చెప్తాను. ముందుగా మా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను చెప్పే విషయం ఏంటంటే 'ఓజీ' సినిమా గురించి చెప్పే రివ్యూ ఏంటంటే, ఫ్యాన్స్‌కైతే పూనకాలు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు ఎలాగో పవన్ కళ్యాణ్ గారి కెరియర్‌లో 12 సంవత్సరాలకు ఒకసారి ఒక హిట్ వస్తుందని చెప్పేసి ఇది సోషల్ మీడియాలో హల్చల్ అవుతుందనమాట. అది నిజమే. ఎప్పుడో 12 ఏళ్ళకి ఒకసారి, అంతకుముందు 'ఖుషి' వచ్చింది. అప్పుడు మనం చిన్నపిల్లలం. తర్వాత 12 సంవత్సరాలకు ఒకసారి తర్వాత 'అత్తారింటికి దారేది' మంచి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. దాని తర్వాత అంత పెద్ద హిట్ చూసి పవన్ కళ్యాణ్ గారు చాలా ఏళ్ళయింది. మళ్ళీ ఇదిగో 'ఓజీ' సినిమా ఆ హిట్ కొడుతుందని నేను ఆశిస్తున్నాను, అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా అలా ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్లాప్ సినిమాయే ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా కలెక్షన్ చేస్తుందో అందరికీ తెలుసు. యావరేజ్‌గా ఉంటే ఏ విధంగా ముందుకెళ్తుందో, ఏ విధంగా హిట్ అవుతుందో అందరికీ తెలుసు. ఒక మాదిరిగా ఉంటేనే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో తెలుసు. అంటే 'అత్తారింటికి దారేది' సినిమా సింపుల్ కథ. అది ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టేంత స్థాయికెళ్ళింది. అదొక ఫ్యామిలీ స్టోరీ. 'గబ్బర్ సింగ్' చిన్న సినిమా. అంటే చిన్న సినిమా అంటే నా ఉద్దేశం కథ పరంగా. అది పెద్ద యాక్షన్ సీన్స్ గానీ ఏముండవు. జస్ట్ అలా పవన్ కళ్యాణ్ మేనియాతో నడిచిన సినిమాలు ఇవన్నీ. అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్, పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థాయి. ఇక 'ఓజీ' సినిమాకొస్తే 'అత్తారింటికి దారేది', 'ఖుషి', అదేవిధంగా మన 'గబ్బర్ సింగ్' ఇవన్నిటిని మించి ఉంటుంది 'ఓజీ'. పవన్ కళ్యాణ్ గారికి అభిమానులకైతే ఆ 3 సినిమాలకు మించి ఉంటుందన్నమాట. ఆ యొక్క ఎలివేషన్స్, ముఖ్యంగా సినిమాలో ఎలివేషన్స్ గురించి చెప్పుకోవాలి. అసలు చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని నేను కాలేజీ టైంలో, అంటే కాలేజీ చదివే టైంలో, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ గుర్తులేదు. 'పంజా' సినిమా ఒకటి రిలీజ్ అయ్యింది. రిలీజ్ రోజే నేను చాలా మా కుర్రోళ్ళం మొత్తం వెళ్ళాం అప్పుడు. యంగ్ మన కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం వెళ్ళాం. చొక్కా అలా చింప తీసి పైకి ఎగురుకుంటూ వెళ్ళామన్నమాట. తీరా చూసేస్తే చాలా డిసప్పాయింట్ అయ్యాం. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇదేంటి ఎలా ఉందని. అంటే 'పంజా' సినిమా మీద నాకు చాలా హోప్స్ ఉండేవి ఆ రోజుల్లో, నాకైతే ముఖ్యంగా. ఎందుకంటే ఆ గెటప్, నేను పవన్ కళ్యాణ్ గారికి అంతకుముందు గెటప్‌లు చాలా ఉన్నాయి. అంటే మామూలుగా సింపుల్‌గా ఉండేవాడు. 'పంజా' సినిమాలో గడ్డం పెంచుకొని ఒక గ్యాంగ్‌స్టర్ లాగా ఆ షూటు, కోట్ ఏసుకొని మామూలుగా ఉండేది కాదనమాట ఆ రోజుల్లో. ఆ గెటప్స్, ఆ స్టిల్స్ గానివి. ఆ సాంగ్ గూడా, టైటిల్ సాంగ్ గూడా, 'పంజా' అన్న టైటిల్ సాంగ్ గూడా మైండ్ బ్లాక్ అనమాట. ఇక సినిమా ఏదో ఒక రేంజ్‌లో ఉంటది, ఒక ఊపు ఊపేసిద్దనుకున్నా. కానీ మిస్ అయిపోయింది. మళ్ళీ అదే లుక్‌తో ఇంచుమించుగా మనలో మార్పొచ్చింది. ఆ 'పంజా' సినిమా చూసినప్పుడు మేము కొంచెం కాలేజ్ టైం కాబట్టి అప్పుడు కొంచెం చాలా బాగుండేవాళ్ళం. ఇప్పుడు చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఎలా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు 'పంజా' టైంలో ఎలా ఉన్నారో అంతకు మించి 'ఓజీ' సినిమాలో ఉన్నారు. అదే గెటప్‌తో, ఇంచుమించుగా అదే లుక్‌తో ఇంకా యంగ్‌గా కనపడ్డారు. చాలా చాలా బాగున్నారు సినిమాలో అయితే. అసలు ఆ లుక్ చూడటానికే నేనైతే సినిమాకెళ్ళాను. తర్వాత ట్రైలర్ చూశాను. 'ఓజీ' ట్రైలర్ చూసి ఇది ఫిక్సు, ఇది 'పంజా' సినిమాని భర్తీ చేసి, 'పంజా' సినిమా యొక్క ఆశలైతే ఏయైతే నీరు గారిపోయాయో దాన్ని భర్తీ చేసి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిద్ది. అదేవిధంగా ఫ్యాన్స్‌కి మంచి పూనకాలు తెచ్చిద్దని అనే అంశాలు ఉంటాయి ఇందులో అని చెప్పేసి నేను అనుకున్నాను. అదేవిధంగా దాన్ని నేను ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశానో దానికి మించి పవన్ కళ్యాణ్ గారిని చూపించడం గానీ, ఎలివేషన్స్ గానీ, ఏ సినిమాలో ఏ డైరెక్టర్ చూపించిన విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఆ ఎలివేషన్స్, ఆ బీజీఎం ఆహ్, చూపించాడు మన డైరెక్టర్ సుజిత్ గారు. సుజిత్ గారికి ముందుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి తరపున నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు.
ఇక పవన్ కళ్యాణ్ గారిని సరిగా వాడుకున్నాడు అనేది కనపడుతుంది ఈ సినిమాలో. ఈ సినిమా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి చూడాలనుకున్న వాళ్ళు, ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అదేవిధంగా ఇక నార్మల్ ఆడియన్స్ అంటే మిగతా ఫ్యాన్స్ కానీ, సినిమాని అభిమానించే, ఒక సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చే ప్రేక్షకుడు కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఎక్కడ బోరు కొట్టనివ్వలేదు. మంచి ఎలివేషన్స్ ఉన్నాయి, మంచి బీజిఎం ఉంది, చాలా బాగుంది. అయితే స్టోరీ పరంగా కొంచెం దృష్టి పెట్టి మంచి మంచి సీన్స్ అంటే పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది, అలాగే 2-3 సీన్లు బాగా నాకు నచ్చాయి అన్నమాట. అలాంటి సీన్స్ ఇంకా బాగా పడుంటే ఎక్కడో టాప్లో ఉండేది ఈ సినిమా నాకు తెలిసి. అంటే ఎలివేషన్స్ మీద పెట్టిన దృష్టి, కొంచెం డైలాగ్స్, కథనం మీద, అంటే స్క్రీన్ ప్లే హడావుడిగా కాకుండా కొంచెం అర్థవంతంగా, అదేవిధంగా మన ఇది నేను ఒక రైటర్గా చెప్తున్నాను, ఫ్యాన్గా కాకుండా ఇది ఒక రైటర్గా చెప్తున్నాను. ఒక రైటర్గా కథ రొటీన్గానే అనిపించిన, ఎక్కడా బోరు కొట్టనీయలేదు. కానీ ఎలివేషన్స్, బీజిఎం సూపరు. దాని మీదే పెట్టిన దృష్టి కొంచెం సీన్స్ మీద, పోలీస్ స్టేషన్లో వచ్చే సీన్ కానీ, తర్వాత అలాంటి 2-3 సీన్స్ ఉన్నాయి, అవి నాకు చాలా నచ్చాయి. అవి నాకే కదా, అందరికీ నచ్చుతాయి. మామూలు ప్రేక్షకుడు, పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాకపోయినా కూడా అందరికీ నచ్చుతాయి అనమాట. అలాంటి సీన్స్ కనుక పడుంటే ఓజీ ఓ రేంజ్లో ఉండేది, ఇంకా ఎక్కడికో వెళ్ళేది ఒక స్థాయిలో. ఇంకా అంటే ఇప్పటికైనా ఏం కాదు, కానీ ఇంకా ఇంకా ఎవరో దాన్ని కామెంట్ చేయడానికి వీలు లేకుండా ఉండేది అలాంటి సీన్స్ కనుక పడుంటాయి. అయితే కొంచెం స్క్రీన్ ప్లే మీద, అదేవిధంగా డైలాగ్స్, మంచి మంచి సీన్స్ మీద, సెంటిమెంట్ మీద కొంచెం వర్క్ చేసి ఉంటే ది బెస్ట్ మూవీగా ఇంకా చరిత్రలో నిలిచిపోయేది. ఇది ఒక రైటర్గా నా అభిప్రాయం. తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి. సినిమా చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూడండి, ఓన్లీ థియేటర్లోనే చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు ప్లీజ్. మీ రైటర్ నాగేంద్ర, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను చెప్తున్నాను, అదేవిధంగా ఒక రైటర్గా చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రైటర్ అండ్ డైరెక్టర్ నాగేంద్ర.